అందరికీ నమస్తే, వెల్కమ్ టు గాడ్స్ ఐ. టుడే న్యూస్ మినిట్ స్పెషల్ ఈజ్ అబౌట్ మన దేశంలో ఉన్నటువంటి శాస్త్రవేత్తల్ని ఒకప్పుడు మర్చిపోయి వాళ్ళని చరిత్రల నుంచి పూర్తిగా తొలగించేసి ఈనాటి మానవాళికి అసలు ఆ శాస్త్రవేత్తలు ఎవరు ఏంటో అన్నటువంటి విషయం కూడా తెలుసుకోలేకపోయేటటువంటి సిచ్యువేషన్ తీసుకురావడానికి కారణమైనటువంటి వాళ్ళు ఈ దేశంలో చాలామంది ఉన్నారు. ఓకే, వాళ్ళు ఎవరనేటువంటిది ముందుగా మనకు తెలుస్తున్న తర్వాత సరే, ఈరోజు టాపిక్ అయితే కనుక విమానాలు. మనం ఈరోజు చూస్తూనే ఉంటాం, విమానాలు లేనిదే ఈరోజు ఏ ఒక్క పని కూడా జరిగేటటువంటి సిచ్యువేషన్లో లేదనమాట. రెండు దేశాల మధ్య ప్రయాణికుల రాకపోకలు విమానం ద్వారా నడుస్తాయి. అలాంటి పెద్ద పాత్ర పోషించేటటువంటి విమానాలు ఏవైతే ఉన్నాయో వాటిని కనుక్కున్నది ఎవరు? సో ఆబ్వియస్లీ అందరికీ తెలిసినటువంటి విషయమే, విమానాన్ని కనుక్కున్న ఎవరు అనగానే ఈజీగా మనం చెప్పేటటువంటి ఆన్సర్ ఒకటే, రైట్ బ్రదర్స్ అని చెప్పేసి. రైట్ బ్రదర్స్ అనేటువంటి వాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళు కనుక్కున్నారు అని చెప్పేసి. ఓకే, ఆ రైట్ బ్రదర్స్ అనేటువంటి వాళ్ళు ఎప్పుడు కనుక్కున్నారు? దానికంటే పూర్వం ఇంకా ఎవరైనా కనుక్కున్నారు? ఆ కనుక్కున్నటువంటి వాళ్ళు మన దేశంలోనే ఉండేవారా అనేటువంటిది మొత్తం ఒకసారి మనం చూద్దాం. లెట్స్ డిగ్ ఇన్ టు దిస్. విమానాన్ని కొనుక్కున్నది ఎవరు? రైట్ బ్రదర్సా లేకపోతే ఇండియా అనేటువంటిది విషయం చూద్దాం. ఒక విషయం ఇది గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో అత్యధికంగా సాంస్కృతిక మారణ హోమానికి గురైనటువంటిది కేవలం హిందువులు మాత్రమే. ఈ విషయం ఎందుకు నేను చెప్పానటువంటిది ముందు ముందు మీకు తెలుసు. శివకర్ బాపూజీ తల్పడే ఈయన విమానాన్ని మొట్టమొదట రైట్ బ్రదర్స్ కంటే ముందు కనుక్కున్నటువంటి వ్యక్తి. విమానాల్ని రైట్ బ్రదర్స్ ఒకప్పుడు బ్రిటిషర్లు మనల్ని పరిపాలించే రోజుల్లో ఈయన పేరు అనేది బయటకు రాకుండా చాలా కష్టపడ్డారనమాట. ఈ యొక్క శివకర్ బాపూజీ తల్పడే అని చెప్పేసి ఆయన పేరు. అయినా దాని తర్వాత అయినా ఈ విషయం మనకు తెలిసిందా? లేదు, తెలియలేదు. ఎందుకు? కారణం అంటే బ్రిటిషర్ల కన్నా ఘోరమైనటువంటి వాళ్ళు మన దేశంలో ఉండేవాళ్ళు అప్పుడు. ఎవరు? అందరికీ తెలిసినటువంటి విషయం, కాంగ్రెస్. అసలు ఆ యొక్క పార్టీకి ఉన్నటువంటి సిద్ధాంతాలు నాకేమో ఇప్పటికీ అర్థం కావు, కానీ మన దేశంలో మన దేశానికి సంబంధించినటువంటి శాస్త్రవేత్తల యొక్క చరిత్రను మొత్తం పూడ్చిపెట్టేసి వాళ్ళ యొక్క ఉనికి అనేటువంటి చరిత్రను లేకుండా చేసింది. ఓకే, ఇక ఈ శివకర్ బాపూజీ తల్పడే ఆయన 1864లో జన్మించారు. ఈయన ఒక ఆర్య సమాజం అంటే హిందూ ఫ్యామిలీలోనే జన్మించారు. ఆయన చిన్నప్పటి నుంచే వేదాలలో, పురాణాలలో, సంస్కృతంలో పాండిత్యం ఉన్నటువంటి వ్యక్తి. ఎవరు? ఈయన శివకర్ బాపూజీ అనేటువంటి వ్యక్తి. ఆయన ఎక్కడ చదివాడనో ఏమో తెలియదు, కానీ అన్న విషయం, మన హిందూ గ్రంథాలు ఏవైతే ఉన్నాయో ఆ హిందూ గ్రంథాలు విమానాల గురించి ఎక్కడో మెన్షన్ చేశారు. హిందూ గ్రంథాలు అది ఎప్పుడని చెప్పేసి నేను మరి నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఎప్పుడు అంది. మన పూర్వీకులు మనకు చెప్పేవాళ్ళు ఏమనంటే, విమానాన్ని కనిపెట్టింది ఎవరు అని అంటే భరద్వాజ మహర్షి అని చెప్పేసి. భరద్వాజ మహర్షి ఈ విమానాల్ని కనిపెట్టారని చెప్పేసి మన పూర్వీకులు చెప్పేటటువంటి. సో ఈయన కూడా ఆ పూర్వీకులు చెప్పినటువంటి విషయాన్ని నమ్మారు మన శివకర్ బాపూజీ తల్పడే అనేటువంటి ఆయన. ఏమని? భరద్వాజ మహర్షి అనేటువంటి ఆయన ఈ యొక్క విమానాలని కనుక్కున్నాడు అని చెప్పేసి. తర్వాత ఈయన పండిత సుబ్బరాయ శాస్త్రి అనేటువంటి ఆయన్ని ఈయన కలిశాడనమాట. ఎవరు? శివకర్ బాపూజీ. ఒకసారి ఆయన కలిసినప్పుడు ఆయన దేనికి ప్రతీతి అంటే, మన సుబ్బరాయ శాస్త్రి గారు వైమానిక శాస్త్రాన్ని రచించినటువంటి ఒక గొప్ప వ్యక్తి. వైమానిక శాస్త్రం అంటే మన ఎయిర్ స్పేస్కి సంబంధించినటువంటి. ఆయన కలిసిన తర్వాత ఈయనకు విమానాల పైన ఆసక్తి ఎక్కువైందనమాట. ఈ విమానాలు అంటే ఏంటి, వాటి గురించి తెలుసుకోవడం, కానీ అవి ఎలా ఎగురుతాయి, వాటిలో నుంచి ఒక మనిషి కూర్చొని వెళ్ళగలిగేటటువంటి విధంగా అప్పట్లో ఎలా ప్లాన్ చేశారు అనేటువంటి విషయాలపైన ఆయన బాగా ఆసక్తి చూపించేటటువంటి వాళ్ళు. దాని తర్వాత ఆయన విమానం యొక్క మాన్యుస్క్రిప్ట్, ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళకి ఒక విషయం ఏంటంటే,
వాళ్ళు ఏదైనా ఆసక్తి చూపిస్తున్నారంటే దాన్ని కనుక్కోవాలి, నేను దాన్ని తయారు చేయాలి అనేటువంటి థాట్ ఎప్పుడూ ఉంటుందనమాట. దానికోసం ఆయన ఏం చేశారంటే ఈ యొక్క విమానం యొక్క మాన్యుస్క్రిప్ట్‌ని రాయించడానికి ఆహ్, జీవి శర్మ అనే ఆయన్ని శివకర్జీ కలిసారనమాట, ఎంచుకున్నారు. ఈ విమానాల్ని తయారు చేయడానికి కావాల్సినటువంటి మాన్యుస్క్రిప్ట్‌ని శర్మ అనే ఆయన శివగారు గారికి అందించారనమాట. ఈయన ఆయన్ని సెలెక్ట్ చేసుకొని రాయించారు మాన్యుస్క్రిప్ట్‌ని. ఈయన ఆయనకి తర్వాత అందించారు. అప్పుడు శివకర్ గారు ఆయన యొక్క మొట్టమొదటి ఫ్లైట్‌ని, ఆయన జీవితంలో మొట్టమొదటి ఫ్లైట్‌ని 1895లో తయారు చేశారు. 1895లో అప్పుడు. దాన్ని ఆయన ఒక పేరు కూడా పెట్టారనమాట. దాన్ని వచ్చేసి మారుతి సఖా అని దాని పేరనమాట. ఈ మారుతి సఖా అనేటువంటి ఫ్లైట్ ఏదైతే ఉందో దాన్ని ఎలా తయారు చేశారంటే బ్యాంబూ సిలిండర్‌లో పాదరసాన్ని నింపి ఆ యొక్క సైన్స్‌లో ఆయన తయారు చేశారు. ఆయనకి ఏదైతే స్ఫురణ కలిగిందో ఆ వైమానిక శాస్త్రాన్ని చదివిన తర్వాత దాంట్లో ఎటువంటి థాట్స్ అయితే ఆయనకొచ్చాయో తయారు చేయాలని చెప్పేసి ఆ విధంగా ఈ బ్యాంబూ సిలిండర్స్‌ని, ఈ పాదరసాన్ని తీసేసుకొని, మెర్క్యూరీ అంటాం కదా! ఆ మెర్క్యూరీని తీసేసుకొని ఫిల్ చేసి దాంట్లో తయారు చేశారు ఆయన మొత్తానికి. దాన్నాయన బొంబాయిలో చౌపట్టి బీచ్‌లో ఒకసారి తయారు చేసినటువంటి దాన్ని ఎగురవేశారు. 1800 అడుగుల ఎత్తుకి ఎగిరేసి 18 నిమిషాలు, సారీ ఐ థింక్ 1500 అడుగులు అనుకుంటా. 1500 అడుగులు ఎత్తుకు ఎగిరేసి 18 మినిట్స్ ఆ యొక్క విమానాన్ని గాల్లో తిప్పారాయన. ఎగిరే సమయంలో గాల్లో తిరిగిందది. 1895లో ఇది జరిగింది. ఆ ఎగిరే సమయంలో అప్పుడున్న బరోడా యొక్క మహారాజు, ఆయన పేరు వచ్చేసి హెచ్‌హెచ్ సాయాజీరావు గైక్వాడ్ అని చెప్పేసి. హెచ్‌హెచ్ సాయాజీరావు గైక్వాడ్. అలాగే ప్రముఖ భారతీయ న్యాయమూర్తి వచ్చేసి మహాదేవ గోవింద రానడే అనే వారు కూడా ఈ విమానాన్ని చూశారనమాట. ఆయన ఎగురవేస్తున్నప్పుడు అది ఎలా ఎగురుతోందని చెప్పేసి చూశారు. వాళ్ళే దీనికి సాక్షులు అనమాట. అప్పట్లో బాలగంగాధర తిలక్ మరాఠీ వార్తాపత్రిక అనే దాంట్లో ఈ విమానం తయారు చేసిన దానిపైన ఆర్టికల్ కూడా వచ్చింది అప్పట్లో. అలాగే ఇంకో 2 ఆంగ్ల పత్రికల్లో కూడా వచ్చింది. ఐ డోంట్ నో ద నేమ్స్, బట్ 2 ఆంగ్ల పత్రికల్లో కూడా వచ్చింది అది యాక్చువల్లీ. ఈ మారుతి సఖా అనే విమానం ఎగిరేసే సమయంలో ఆయన శ్రీమతి గారు కూడా పక్కనే ఉన్నారనమాట. ఆమె పేరు వచ్చేసి లక్ష్మీబాయి అని చెప్పేసి. ఆవిడ ఆషామాషి వ్యక్తి కాదు. ఆమె ఈ వాస్తుశిల్పంలో ప్రాముఖ్యం ఈ వాస్తుశిల్పంలో అపార జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి ఆమె, స్త్రీ ఆమె. ఆ వాస్తుశిల్పంలో అపార జ్ఞానం కలిగినటువంటి స్త్రీ ఆమె. ఆమె కూడా ఆయన పక్కనే ఉన్నారు. కానీ బ్యాడ్ లక్ ఏంటి అని అంటే ఆయన విజయగాథ ఏదైతే ఉందో అప్పట్లో ఉన్న బ్రిటిష్ సెన్సార్షిప్ ద్వారా అసలు ఆయన యొక్క విజయగాథ ఎవరికీ తెలియలేకపోయింది. అక్కడ ఉన్నటువంటి ఇండియన్స్కి, మనం అప్పుడులో ఉన్నటువంటి ఇండియన్స్కి కూడా అసలు తెలియలేకపోయింది ఆ యొక్క విజయగాథ. ఆయన తయారు చేసినటువంటి విమానం యొక్క విషయం ఎవరికి తెలియలేకపోయింది. దాని తర్వాత మరి ఏం జరిగిందనే దాని గురించి పెద్దగా సమాచారం అయితే లేదు మనకి. ఎక్కడ చరిత్రలో చూసుకున్నా, మరి తర్వాత ఎక్కడ చూసుకున్నా ఆయన గురించి సమాచారం అనేది ఎక్కడ దొరకలేదు. చరిత్ర పుస్తకాల నుండి ఆయన పేరుని పూర్తిగా తొలగించి పారేశారు. తొలగించి పారేసింది ఎవరు అనేటువంటిది మరో విషయం. 8 సంవత్సరాల వరకు, మరి 8 సంవత్సరాల తర్వాత రైట్ బ్రదర్స్ అనేటువంటి ఒక వేరే దేశానికి సంబంధించినటువంటి వాళ్ళు ఈ యొక్క విమానాన్ని అప్పుడు కనుక్కున్నారు. అది మన దగ్గర నుంచే కాపీ కొట్టి కనుక్కున్నారని మాట నేను చెప్పట్లేదు. వాళ్ళు కనుక్కున్నటువంటి మాట వాస్తవమే. కానీ దానికన్నా ముందు మన యొక్క దేశంలో ఉన్నటువంటి వైజ్ఞానులు, శాస్త్రవేత్తలు ఈ యొక్క విమానం గురించి అధ్యయనం చేసి దాన్ని కనుక్కున్నటువంటి విషయం ఎవరికి తెలియదు. శివకర్జీ గారి గురించి హవాయి జాదా అనేటువంటి ఒక సినిమా కూడా తీశారండి ఈ మధ్యలోనే. అది రిలీజ్ అయింది. అది ఒకసారి అందరూ చూడాలి మీరు యాక్చువల్లీ. కొన్ని రోజుల క్రితం రాజస్థాన్ విద్యాశాఖ మంత్రి మదండి లావర్ అనేటువంటి ఆయన్ని గుర్తు చేసుకున్నారు, మన శివకర్ బాపూజీ గారిని. ఇది ఈయన గురించి ఉన్నటువంటి సమాచారం. ఒక మహా వ్యక్తిని, ఆయన యొక్క చరిత్రని పూర్తిగా తుడిచేసి చరిత్రలో నుంచి తెల్లవాళ్ళ బూట్లు నాకించేసారు ఈ కాంగ్రెస్ వాళ్ళు. అర్థం చేసుకోవాలి మనమంతా. ఇది
ఇప్పటికీ ఎవరైనా అడిగితే విమానాన్ని కనుక్కున్నది ఎవరు అని అంటే పిల్లలు కూడా చెబితే చెప్తారు, రైట్ బ్రదర్స్ కనుక్కున్నదే అని చెప్పేసి. మన దేశం యొక్క మూలాలను అంతం చేసి చివరికి మన దేశం యొక్క ఖ్యాతి, మన దేశానికి దక్కాల్సినటువంటి ఖ్యాతిని కూడా దక్కకుండా చేసినటువంటి వాళ్ళు మన చరితార్థులు, కాంగ్రెస్ ప్రబుద్ధులు. ఇది కాంగ్రెస్ యొక్క పుట్టినప్పటి నుంచి ఉన్నటువంటి బుద్ధి అండి ఇది. వాళ్ళు హైందవంలో నుంచి ఎవరైనా ఒక వ్యక్తి బాగుపడుతున్నాడంటే ఓర్చుకోలేనటువంటి స్థితి. ఆయన అంటారు, మన రాహుల్ గాంధీ గారు, హిందుత్వం అనేటువంటిది ఎక్కడుంది అసలు? హిందుత్వానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు కూడా ఇక్కడ లేవు. ఈ విషయాలు మాట్లాడుతున్నప్పుడు నాకు అనిపిస్తుంటుంది, అక్కడ ఆయన పెద్ద మహాసభలో కూర్చొని మాట్లాడుతుంటారు, కొన్ని వేల మంది వింటూ ఉంటారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు హిందువులు ఉండొచ్చు, ముస్లింలు ఉండొచ్చు, క్రైస్తవులు ఉండొచ్చు, ఎవరైనా ఏ దేశానికి సంబంధించిన వాళ్ళైనా, వేరే దేశానికి సంబంధించిన వాళ్ళు కూడా ఉండొచ్చు. వాళ్ళకి అట్లీస్ట్ అనిపిస్తుందా ఇది నిజమేనా? అరే ఇంత ఈజీగా హిందుత్వం అనేటువంటిది ఒక దేశంలో లేదు, ఈ హిందువులు అనేటువంటి వాళ్ళు మేము తరిమేస్తాం, భారతమాత ఏకం అని అంటాడు. ఎవరు ఆ భారతమాత అని చెప్పేసి? భారతమాతకి ఇవ్వాల్సినటువంటి గౌరవం కూడా ఇవ్వకుండా, భారతదేశానికి దక్కాల్సినటువంటి ఖ్యాతిని దక్కించకుండా చేసినటువంటి వాళ్ళే అండి వీళ్ళంతా. మనము వీళ్ళని లీడర్స్ అని ఎలా అనుకుంటున్నాం చేశారు? దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. ఈ జన్మకర్తం కానటువంటి విషయం నాకని, ఈ దేశం యొక్క ఖ్యాతిని మొత్తం నాశనం చేసి మూలాలను అంతం చేసినటువంటి వాళ్ళని, వాళ్ళ వారసుల్ని మనం హీరోలు, లేకపోతే వాళ్ళ దేశాన్ని మార్చేటటువంటి వాళ్ళు. ఒక ఆయన ఈ మధ్య ఇంటర్వ్యూలో చూశాను, ఎవరో కర్ణాటక ఆయన, ఐ థింక్ ఐ డోంట్ నో హిజ్ నేమ్, కానీ ఆయన ఏమన్నాడంటే, ఆయన్ని ప్రధానమంత్రి ఎందుకు చేయాలి అని అడిగితే ఆయన అన్నాడు, ఆ యొక్క ఫ్యామిలీ ఏదైతే ఉందో ఇప్పటికే 2 ప్రధానమంత్రుల్ని చూసింది కాబట్టి వాళ్ళకి అనుభవం ఉంటుంది, అందుకని ప్రధానమంత్రులు చేయాలి అని చెప్పేసి. అనుభవం అనేటువంటిది ఒక పార్ట్, ఓకే దాన్ని పక్కన పెట్టండి, నేను దాని గురించి మరీ మాట్లాడుకున్నాను. అనుభవం అనేటువంటిది ఒక పార్ట్. ఈ వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నటువంటి వాళ్ళిద్దరిని ప్రధానమంత్రుల్ని చూశారు ఆయన, కాబట్టి ఆయనకి ప్రధానమంత్రి సీట్ ఇవ్వాలి, అంటే ఆయన ప్రధానమంత్రిగా గెలవాలి అని చెప్పేసి అంటున్నారు కదా. ప్రధానమంత్రిగా ఆయన గెలిచేటప్పుడు వీళ్ళ యొక్క పూర్వీకులు ఎవరైతే ఇద్దరు ఉన్నారో వాళ్ళ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, ఏ ఒక్కరూ కూడా హిందుత్వాన్ని కానీ, మన యొక్క దేశానికి సంబంధించినటువంటి విశేషాలని కానీ పట్టించుకోకుండా దేశానికి దరిద్రమైనటువంటి ఒక యాక్ట్ని తీసుకొచ్చారు వాళ్ళు. దేశానికి మహాదరిద్రమైనటువంటి ఒక యాక్ట్. ఆ యాక్ట్ ఏంటనేది వక్ఫ్ బోర్డ్ యాక్ట్. ఏంటంటే వక్ఫ్ బోర్డుకి కొన్ని వక్ఫ్ యాక్ట్ అని తీసుకొచ్చిన తర్వాత దానికి పవర్స్ అనేవి ఇచ్చారన్నమాట. ఆ పవర్స్ ఇచ్చిన తర్వాత దానికి ఏం జరిగింది, ఆ పవర్స్ ఎందువల్ల ఇచ్చారు, దేనికి ఇచ్చారు అనేటువంటిది మీకు డీటెయిల్గా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా. వక్ఫ్ యాక్ట్ అనేటువంటిది ఎందుకు వచ్చింది, దానికి అన్ని పవర్స్ ఎలా వచ్చాయని చెప్పేసి. సో ఫర్ టుడే నౌ, న్యూస్ మినిట్ ఈజ్ ఓవర్. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. హే లాది యోగి.